శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారాలు మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇందులో తదనంతరము సింహరాశి వారు రాహుకేతువులు సంచరించడం వల్ల అందలి ఈ సింహరాశి వారికి అనుకున్నటువంటి పనుల్లో కాస్త విసుగు అనేటువంటిది ఏర్పడిపోతుంది. నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నా ప్రయత్నం అనేటువంటిది విఫలం అయిపోతుంది, నేను సరిగ్గా దాంట్లో సక్సెస్ సాధించలేకపోతున్నానే అనేటువంటి ఒక మనోక్షేదన అనేటువంటిది ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు చాలా కలుగుతూ ఉంటాయి. శరీరంలో ఎముకలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మాత్రం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ధనపరంగా మీరు ఈసారి ₹2 సంపాదించుకుందాం అనుకున్న వారు ₹2.5 సంపాదించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మే 16 నుంచి జూన్ 16 వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఎక్కువగా ఏమీ రావు. అదేవిధంగా మీ ప్రణాళిక, ఒక ఇల్లు కొనడమనో లేకపోతే ఒక బంగారు ఆభరణాలు కొనడమనో ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళికకి శ్రీకారం చుట్టి మీ యొక్క ధనాన్ని పక్కన దాచుకుని శ్రీయుక్తానికి మాత్రం మీరు పూనుకుంటారు.
భూ సంబంధమైనటువంటి వ్యవస్థని మీరు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. సింహరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండండి. రాహుకేతువుల సంచారం వల్ల మీ యొక్క వ్యవస్థ అనేటువంటిది కొంచెం కృంగుతున్నా సరే నిత్యము కూడా రామనామస్మరణ చేయడము, తమలపాకు మీద 11 తమలపాకులు తీసుకుని మంగళవారము ఆదివారం రోజు కుదిరితే రెండు వారాలు కూడాను 11 తమలపాకులు అందలి శ్రీరామ 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 అని సింధూరంతో రాసి హనుమత్ స్వామి వారి యొక్క మెల్లో ధరింపజేసి హనుమత్ స్వామి వారికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి మీరు అది భుజించండి. చక్కటి ఫలితాలు అనేటువంటిది ఏర్పడతాయి. దానికి తోడు మీరు ఏదైతే ఇల్లు కొందాం అనుకుంటున్నారో ఆ పనులు చక జరిగి మీ యొక్క కళలు అనేటువంటివి నెరవేర్చడానికి కేవలము శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి ఏకైక ధాతువుగా సింహరాశి వారికి చెప్పడం జరుగుతుంది. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.